గురించి చాలా 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 మాట్లాడుతున్నారు చాలామంది ప్రత్యర్థులు. మరి నేను అడగచ్చో, అడగకూడదో డైరెక్ట్‌గా అడిగేస్తున్నాను. అడగండి. మీరు ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవాళ్ళని జెప్పేసి, వాటిల్లో కేసుల్లో అరెస్ట్ అయ్యారని జెప్పేసి, ఏపీలో ఒక నేతతో కలిసి చేసేవాళ్ళని, అక్కడ ప్రాబ్లమ్స్ ఎదుర్కోలేకనే మీరు హైదరాబాద్‌కి పారిపోయి వచ్చేసారని, ఎక్కడి నుంచి పారిపోయి మళ్ళీ దుబాయ్‌కెళ్ళిపోయారని, దుబాయ్ నుంచి ఇంకెక్కడికో పారిపోయారు. మీరు తర్వాత చెప్పండి. ఆఫ్రికా, అమెరికా ఆఫ్రికా టు పారిపోయారని ఆఫ్రికా టు న్యూజిలాండ్, న్యూజిలాండ్ టు అని అమెరికా. నేను చెప్పలేదు. అవన్నీ మీ ఒకటి. ఒకటి ప్రత్యర్థులు నిరుపమ్ చెబుతున్నవి. గారు, ప్రజాస్వామ్య వ్యవస్థలో దమ్ముంటే ఇట్లాంటి ఆరోపణలు. గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. ఈరోజు శాసనసభ్యుని నా మీద ఏం కేసులు ఉన్నాయి, ఏమున్నాయి? ఈరోజు శాసనసభ్యునండి, నేను గౌరవ శాసనసభ్యుని, వేలాది మందికి నేను ప్రతినిధిని. ఇవన్నీ ఆరోపణలు చేసిన ప్రజలు నన్ను ఎన్నుకున్నారు. అవి నిరాధారమైన ఆరోపణలని మీరు అంటే ముందు నుంచే చేశారా ఇవి? ఓ వందల ఎలక్షన్ ముందు నుంచే? కొద్ది ఫేస్బుక్లలో, లైవ్లలో, అది ఇది అన్నీ చేసుకున్నారు. మా భారతీయ జనతా పార్టీ కూడా మొత్తం స్కానింగ్ చేసిందండి. మీదున్న ఒక ఎఫ్ఐఆర్ కాపీ కూడా అది మరి ఎలక్షన్ ఇప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి మీద 100 ఉన్నాయి, 79 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 11 కేసుల బెయిల్ మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యిండు. కేసులు సహజం అండి. కేసులు ఎప్పుడు శిక్ష పడ్డప్పుడు తప్పు చేసినట్టు. నేను ఆల్రెడీ నా కేసును ఆల్రెడీ ఎలక్షన్ అప్పుడు పెట్టాను కదా. నేను అదే చెప్తున్నాను. నేను ఒక్క ఇండియాలో మగాన్ని అని చెప్తున్నా. ఇప్పటికి కూడా ఇప్పుడు ఒకే ఒక్క మగాన్ని ఎర్రచందనం వ్యాపారం చేసేది ఇగో ఇదే. ఎన్ని ఛానళ్ళు చూపించింది ఇదే. లైసెన్సెడ్ రెడ్ గోల్డ్ బ్రాండ్ అండి. ఎర్రచందనం అన్ని ఛానళ్ళు చూస్తే మళ్ళీ ఇంకా ఎన్నిసార్లు చూపించమంటారు నిరుపమ్ గారు? ఒకసారి నాకు కూడా చూపించండి, మా ప్రేక్షకులు కూడా చూస్తారు. ఎర్రచందనమేనా ఇది? అవును. ఎంత ఉంటుందండి కాస్ట్? కాస్ట్ అనేది కొనే వాళ్ళని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇదెంత చెప్పండి. అది కొనే వాళ్ళని బట్టి. సరే నేను కొనుక్కుందాం అనుకోండి, ఎంత కమ్ముతారు? ఇప్పుడు అది ఒక రంగురాళ్ళండి. ఎట్లయితే ఇప్పుడు మనము గోమెదకము ఇప్పుడు ఇవన్నీ ఒక్కోదానికి వ్యారీ అయిపోతుంది, రేట్ సేమ్ ఉండదా? స్టోన్ సేమ్ ఉంటదండి. రాకేష్ రెడ్డి పెడితేనేమో 10,000 ఉంటది ఆ స్టోన్. నిరుపమ గారు పెడితేనేమో 20,000 అవుతుంది, ఎందుకంటే మీరు ఫేమస్ యాంకర్ కాబట్టి. లేదు ఇప్పుడున్న ఏదన్నా సినిమా స్టార్ రామ్ చరణ్ వాళ్ళు పెడితేనేమో 10 లక్షలు అవుతుంది. ఓహో. కాదు విరాట్ కోహ్లీ పెడితే అంటే మనుషులను బట్టి పెరుగుతుంది తప్ప రాయి అదే ఉంటుంది. ఓహో. ఎర్రచందనం కూడా మనుషులను కొనే వాళ్ళని బట్టి ధరలు మారుతాయి. ఇది మొత్తం ప్యూర్ అండి ఎర్రచందనం? ఇంత ముందు కూడా ఉండేనా మీకు ఇది చేతికి? ఎప్పుడు ఉండేనా? ఆల్రెడీ లైసెన్స్డ్ ఫ్యాక్టరీ కేరళ అంటారు, కేరళ కూడా ఉండే క్లోజ్ చేసాము లైసెన్స్. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో లైసెన్స్డ్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. మీరు ఇప్పుడు అంటే పర్మిషన్ తోటే ఏది చేసినా పర్మిషన్ తోనే చేస్తున్నారు? అవునండి. బిజినెస్ గవర్నమెంట్ అమ్ముతుందండి, మేము కొనేది వేరే వాళ్ళ దగ్గర, గవర్నమెంట్ రైతుల దగ్గర కొంటాం. గవర్నమెంట్ దగ్గర రైతుల దగ్గర కొంటారు. అంతే. కొన్ని దాన్ని ఎక్కడికి పంపిస్తారు? ప్రాసెస్ ఎక్స్పోర్ట్ చేస్తాం, విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తాం, ఇక్కడ కూడా ప్రాసెస్ చేస్తాం. దానికి లైసెన్స్ ఉంది? అన్నిటికీ లైసెన్సులు ఉన్నాయి. ఎక్స్పోర్ట్ లైసెన్స్ కొనేదానికి ఉంది, ఎక్స్పోర్ట్ చేయడానికి అమ్మడానికి ఉంది, జిఎస్టీ ఉంది, బ్రాండింగ్ ఉంది, 100 లైసెన్సులు ఉన్నాయి దానికి. అదొక డిఫరెంట్ సబ్జెక్ట్ అండి. అది అనవసరంగా బ్లేమ్ చేశారు. అది ఈ దేశానికి పనికొచ్చే సబ్జెక్ట్ని పాడి చేశారు. అది కొన్ని లక్షల మందికి ఉపయోగపడుతుంది. ఎలా? దాని వాల్యూ యాడ్ ప్రొడక్షన్ సుమారు చైనాలో 6 లక్షల మంది ఉద్యోగాలు క్రియేట్ చేశారు ఈ ప్రొడక్షన్స్ మీద. అంటే ఇట్లాంటి చాలా కొన్ని వేల రకాల ప్రొడక్ట్ చేస్తారు. ఎందుకంటే దిస్ ఇస్ యూనివర్సల్. ప్రపంచంలో ఎక్కడ లేని ఒక అరుదైన వుడ్ ఇది. మన దగ్గర మాత్రమే దొరుకుతుంది. ప్రపంచంలో ఎక్కడ లేదు, మన దగ్గరనే ఉంటుంది అది. అదే అదే. దాన్ని వాడుకోవాలి, దాన్ని బ్రాండింగ్ చేయాలి, దాన్ని ప్రమోట్ చేయాలి. అడుగడుగును అడ్డంకులు సృష్టిస్తున్నారు కాబట్టి నేను ప్రశ్నించడం మొదలు పెట్టాను. నేను ఆల్రెడీ అంటే మొదట్లో స్మగ్లింగ్ చేసేవాళ్ళ దీన్ని మీరు? నేను 1998 వార్తా పేపర్ చాలాసార్లు చెప్పాను. నేను మీకు అలవాటు అయిపోయినట్లు ఛానల్లోకి ఏదో ఒకటి అది క్రేజ్ పెంచాలా లేదు వాళ్ళు అంటున్న ఆరోపణలు క్లారిటీ చేద్దామని, అంటే క్లారిఫై చేస్తే క్లారిటీగా చెప్పారు. అన్ని ఛానల్లో చెప్పాను. 1998 అక్టోబర్లో నాకు మొదటిసారి గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. 98 అక్టోబర్. వార్తా పేపర్ పాత పేపర్లు ఏదైనా లైబ్రరీలు ఉంటే తెప్పించుకోండి, లేకపోతే గిరీష్ సంఘయ్య కూడా మనం కలిసారు గవర్నర్ గారి దగ్గర. చెప్తాను ఆయన దగ్గర పాత పేపర్లు ఉంటే పంపించమని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా విదేశాలకు ఎగుమతి చేయడానికి పైడి రాకేష్ రెడ్డి నిజామాబాద్ గారికి అనుమతి ఇచ్చామని పేపర్లు ఇచ్చారండి. గవర్నమెంట్ ఎందుకు ఇచ్చారు? మామూలుగా మినిస్టర్స్ అలాట్మెంట్, లైసెన్స్ ఇస్ డిఫరెంట్, గవర్నమెంట్ అలాట్మెంట్ ఇస్ డిఫరెంట్. లైసెన్సులు మనం తీసుకోవాల్సినవి, గవర్నమెంట్ అలాట్ చేయాలి ప్రైజ్ కానీ అది కానీ. అప్పుడు అలాట్మెంట్ సిస్టమ్ ఉండే. అప్పట్లో అట్లా పేపర్లో అంటే ఫస్ట్ టైం నేను వచ్చాను కాబట్టి ఎర్రచందనంలో ఫస్ట్ టైం నేను వచ్చాను. అంతకుముందు జపాన్ వాళ్ళు కొనేవాళ్ళు, ఓన్లీ జపానీస్ కంట్రోల్ ఉండేది. వాళ్ళది ఇండియన్ ఏజెంట్ ద్వారా ప్రొక్యూర్ చేసుకుని తీసుకునేవాళ్ళు. కానీ ఫస్ట్ టైం ఒక ఇండియన్గా నేను వచ్చాను కాబట్టి నా ఫస్ట్ జియోలో కూడా దాంట్లో రేటు కూడా $లలో ఉంటుంది. జపాన్ కంపెనీకి ఏ రేటుతో ఇచ్చారో ఆ రేటుతోనే ఇచ్చారు నాకు.
అప్పటికి గవర్నమెంట్ ఎవరు అన్నారు కానీ అధికారులు అప్పుడు ఎవరున్నారండి గవర్నమెంట్ ఎవరు? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ యాక్షన్ అండి. చంద్రబాబు నాయుడు పెట్టారు, రాజశేఖర రెడ్డి గారు పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు పెట్టారు, రోషయ్య గారు పెట్టారు. వీళ్ళందరూ దొంగలైతే నేను దొంగని, గవర్నమెంట్ దొంగలైతే నేను దొంగని. గవర్నమెంట్ యాక్షన్ పెడితే ఇప్పుడు మీరు వైన్స్ అండి, వైన్స్ గవర్నమెంట్ ఎవరిస్తారు లైసెన్స్? వైన్స్ బార్లకు ఎవరిస్తారు? గవర్నమెంటే అంతే. లైసెన్స్ పేపర్ తప్పు. రివాల్వర్లు కూడా అమ్ముతారు. ఎవరు అమ్ముతారు? ఫాయిజన్ అమ్ముతారు కొందరు. ఇది కూడా అలాగే అంటారు. అంటే ఇది కూడా అంతే. గవర్నమెంట్ మిగతా వాటితో పోల్చి భలే చెప్తున్నారు రాకేష్ గారు. లైసెన్స్ అండి. ఇప్పుడు మీరు కాకుండా మీరు ఏపీ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రీసెంట్ కూడా యాక్షన్ పెట్టింది 1 వీక్ బ్యాక్ 24th నాడు. ఎవ్రీ 3 months యాక్షన్ పెడుతుందండి అది. యాక్షన్ లో తెచ్చుకుంటారు. అంతే. యాక్షన్ తెచ్చుకున్నాం. రైతులు కూడా అక్కడ ఇప్పుడు ఎట్లా మామూలు ఖమ్మము ఇక్కడ చోట ఎట్లా టేక్ ఉంటుందో అక్కడ రైతులు కూడా అక్కడ ప్రాంతం అది 1950 ఇప్పటిది కాదు కదండి. అదేలేండి. ఇప్పుడు కొనేవాళ్ళు కూడా అంటే ఎవరైనా కొనుక్కోనుకోండి మీ దగ్గర నుంచి వాళ్ళకి కూడా ఏమన్నా స్పెషల్ గా పర్మిషన్స్ అట్లాంటి అవసరం ఉంటారా? లేదంటే ఎవరైనా కొనుక్కోవచ్చా? వాల్యూ యాడెడ్ ఎవరైనా కొనుక్కోవచ్చు. వాల్యూ యాడెడ్ ఎవరైనా కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ అవుట్లెట్ కూడా స్టార్ట్ అవుతుంది 6 months లోపల. అంత టైం లేదు. అది కొద్దిగా పరిమితులు అవన్నీ రకరకాల ఐటమ్స్ ట్రయల్స్ లో ఉన్నాయి. మాక్సిమం ట్రై చేస్తున్నాం. రెడ్ గోల్డ్ ఫస్ట్ ఇండియాలో ఒక లైసెన్స్డ్ అవుట్లెట్ పెట్టి అవుట్లెట్ పెట్టేదానికి ఓన్లీ అవుట్లెట్ ఒక 1000 అవుట్లెట్ ప్లానింగ్ ఉంది. రెడ్ గోల్డ్ అనే బ్రాండింగ్ అది మేమే వాడాలనేమో. అది ఎర్ర బంగారం అనే ఒకటి ఎట్లా రెడ్ గోల్డ్ దాన్ని మేమే బ్రాండింగ్ చేసాం. అది అన్ని ఫర్నిచర్ పెన్స్ అంటే క్రియేటివిటీ అండి. మన ఇష్టం దాంట్లో ఏదైనా చేయొచ్చు. దానికి 100 కాదు 1000 కొద్ది చేయొచ్చు ఐటమ్స్. అది చేసే ఫ్యాక్టరీస్ అవి మీ దగ్గర ఉన్నాయి? రకరకాలుగా చేసే మిషనరీస్ కూడా ఉన్నాయి. అన్ని ఇంపార్టెంట్ మిషన్స్ ఉన్నాయి. సుమారు 10 కోట్ల మిషన్లు ఉన్నాయి. ఇంపార్టెంట్ ఎంతమందికి సుమారు మేము ట్రయల్ చేస్తున్నాం. అది ఒకవేళ సక్సెస్ అవుతే ఒక 10,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. అంటే అది ఆపడానికి అక్రమ కేసు. ఇది ఎందుకంటే 50 సంవత్సరాల నుంచి మొత్తము కొందరు ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్ కావచ్చు, డిపార్ట్మెంట్స్ కావచ్చు, రాజకీయ నాయకుల కంట్రోల్లో ఉంది అంత స్మగ్లింగ్. దాన్ని ఎంతసేపు ఓపెన్ అప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే ప్రజలకు మనం శాశ్వతం కాదు కదా. అదొకటి రేర్ అండ్ రేరెస్ట్ ప్రొడక్ట్ ప్రపంచంలో ఎక్కడ లేనిది. అది ఒకవేళ మనం దాన్ని ఓపెన్ అప్ చేస్తే ప్రపంచంలో మన యువతకు మన స్థానికంగా యువతకు అవకాశాలు చూపించినట్లు ఉంటుంది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్ చేసినట్లు ఉంటుంది. మన ప్రొడక్ట్ని మనం వాడుకున్నట్లు ఉంటుంది. ఇప్పుడు లక్షలాది మంది రైతులు పెట్టారు. ఇప్పుడు మార్కెటింగ్ కూడా చేయాలి కదండి. లక్షలాది మంది రైతులకు కూడా చూపించాలి కదా మార్కెటింగ్. వాళ్ళు కూడా లైసెన్స్డే కదండి. వాళ్ళకు కూడా పర్మిషన్ ఉంటుంది పండించడానికి ఉంటుంది. దానికి చాలా అడుగడుగున పెరిగిన తర్వాత పర్మిషన్స్ ఉంటాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ప్రతి మెజర్మెంట్స్ ఉంటాయి. అన్ని దట్ ఇస్ టోటల్ ఒక డిఫరెంట్ ఫార్ములేషన్ ఉంది అక్కడ. ఆల్ డిపార్ట్మెంట్స్ లైసెన్స్ కానీ అన్ని కానీ. ఇప్పుడు ఒకసారి లైసెన్స్ తీసుకుంటే అంటే ఇప్పుడు మీరు తీసుకున్న తర్వాత అది ఎప్పటికీ లైఫ్ లాంగ్ అండి, లేకపోతే మధ్యలో మళ్ళీ ఏమన్నా లైసెన్స్ రకరకాలు ఉంటాయండి. ఇప్పుడు ఒకటి దానికి సంబంధించిన లైసెన్సులు ఉంటాయి. ఎక్స్పోర్ట్ లైసెన్స్, జిఎస్టీ లైసెన్స్, ఇంకా 100 లైసెన్సులు ఉంటాయి. బ్రాండింగ్ లైసెన్స్, ట్రేడ్ మార్క్ లైసెన్స్, లేకపోతే గోడౌన్ రెన్యువల్ లైసెన్స్. మళ్ళీ ఇంకోటి ఉంటుంది ఇది ఎన్బిఏ నేషనల్ బయోడైవర్సిటీ ట్యాక్స్, అదొక ఎన్బిఏ లైసెన్స్ ఉంటుంది. ఏమో మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ ఉంటుంది. ఎస్సూ డివిజన్ ఉంటుంది. ఇక అదొకటి ఇక నరకం అది. అది కాదు ఇన్ని లైసెన్స్లు ఉంటే ఒకసారి తీసుకుంటే ఎక్స్పోర్ట్ లైసెన్స్ అనేది లైఫ్ టైం. అంటే దాన్ని ఎప్పుడు ఐఈసి అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ దీనికి అనుకుంటే ఏదైనా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. కానీ ఎవ్రీ కన్సైన్మెంట్కి పర్మిషన్ తీసుకోవాలి. ప్రతిదానికి తీసుకోవాల్సిందే. ఫస్ట్ ఎన్ఓసి ఫ్రమ్ దిస్ ఉదాహరణకు ఆంధ్ర తెలంగాణ అనుకోండి. ఫర్ సోర్స్ ఆఫ్ ఆరిజిన్ సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్ తో మొదలు ఎగుమతి చేయాలంటే సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్ అంటే ఎక్కడిది మెటీరియల్ జస్ట్ ఆధార్ బర్త్ సర్టిఫికేట్ లాగా బర్త్. అక్కడ నుంచి డైరెక్టర్ ఫారిన్ ట్రేడ్ DGFT డైరెక్టర్ జనరల్ ఫారిన్ ట్రేడ్ కామర్స్ డిపార్ట్మెంట్ దాంట్లో అప్లై చేసుకోవాలి. వాళ్ళు కన్సల్ట్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపుతారు ఢిల్లీలో. అక్కడ నుంచి వాళ్ళు మళ్ళీ కన్సల్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అడుగుతారు ఈ సర్టిఫైడ్ జెన్యున్లీ క్లారిఫై చేయమని. అంటే ఇష్యూ మీరు చేశారా లేదా అని. వాడు మళ్ళీ క్లారిఫై చేయగానే వాడు యూనివర్సిటీ ఇస్తే అది ఎక్స్పోర్ట్ లైసెన్స్ ఇచ్చి మళ్ళీ కన్సల్ట్ సైటస్ అని ఉంటుంది. అది సౌత్ ఇండియా ఒకటేమో వెస్ట్ బెంగాల్ ఉన్నది, ఒకటేమో ఇక్కడ సౌత్కేమో చెన్నైలో ఉంది. మళ్ళీ వాళ్ళు వచ్చి ఫిజికల్గా వెరిఫికేషన్ చేస్తారు మెటీరియల్. అది యూనివర్సల్ ఆర్గనైజేషన్ అంటూ సైటస్ అనేది. అది చేసిన తర్వాత మళ్ళీ ఇంకోటి NBI అని ఉంటుంది, నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీస్ అని. వాళ్ళకు 5% కట్టాలి. కట్టిన తర్వాత ఇప్పుడు అన్నీ అయిపోయి మనం ఆన్లైన్ సేమ్ అన్ని ప్రొడక్ట్స్ చేసినట్టు బియ్యం ఎక్స్పోర్ట్ చేసినట్లు, కాయగూరలు కొత్తిమీర ఎక్స్పోర్ట్ చేసినట్లు అది ఎక్స్పోర్ట్. అంటే రిస్ట్రిక్టెడ్ ప్రొడక్ట్ కాబట్టి ఇవన్నీ అవసరం. కానీ ఇన్ని లైసెన్సులు ఇన్ని పర్మిషన్లు ఇవన్నీ తీసుకుని అసలు అది అంత ఈజీ అండి. మరి ఎలా చేస్తున్నారు స్మగ్లింగ్? ఇప్పుడు మీకు యాంకర్ అండి, యాంకర్ చేసేదాంట్లో ఎన్నో సమస్యలు ఉంటాయి.
అయినా మీరు నెట్కి వస్తున్నారు కదా. మరి నేను అనేది స్మగ్లింగ్ ఎలా చేయగలుగుతున్నారు ఇన్నున్నప్పుడు అనేది నా డౌట్. ఇవన్నీ ఇబ్బందులు పడలేక స్మగ్లింగ్ చేస్తారు. నేను అందుకోసమే గవర్నమెంట్ నుంచి ఎప్పుడు కూడా ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు కూడా చూపించాను, అన్ని సర్టిఫికేట్ ఇచ్చాను. ప్రధానమంత్రికి ఇచ్చింది, చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చింది. దయచేసి సింప్లిఫై చేస్తే ఈజీగా స్మగ్లింగ్ చెయ్యరు. ఎప్పుడైతే నీకు డిమాండ్ సప్లై లోపల నీకు ఈజీగా ప్రాసెస్ చేసి ఈజీగా అనుమతులు ఇచ్చినామంటే ఇక్కడ పక్కదో ఒక్కడని నేను అంటాను. ఓకే. ఇప్పుడు మీరు అన్నారు కదా అవుట్లెట్స్ పెట్టి సేల్ చేయొచ్చు అని. అలా పెట్టి సేల్ చేశారనుకోండి, వాటికి కూడా కొనేవాళ్ళు కూడా దానికి ఏమైనా పర్మిషన్లు అవన్నీ చూపించారా? వేసుకుని వాడుకోవచ్చు, ఎవరైనా వేసుకోవచ్చు. ఎవరైనా బిల్లింగ్ ఉంటుంది కదా జనరల్గా. ఇప్పుడు అంటే మాకు లైసెన్స్ ఉంటుంది కాబట్టి, అంటే నీకు అమ్మేవాడికి లైసెన్స్ లేకపోతే నువ్వు పెట్టేసుకుంటావు. ఇప్పుడు లిక్కర్ ఉందండి, ఒక ఏదైనా షాప్ ఉంది అనుకుందాము. ఇప్పుడు గోల్డ్ ఉంది, మీరు గోల్డ్ షాప్లో కొనాలి కానీ చికెన్ బజార్లో కొనలేం కదా. అట్లా ప్రధానికి మేము బిల్లు ఇస్తాము, జిఎస్టీ ఇస్తాము, లైసెన్స్ నెంబర్ ఉంటుంది, దాని బిల్లు ఉంటుంది. దానికి ఒక 10,000 రూపాయలు మీరు కొన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దానికి బిల్లు ఉంటుంది. ఇక అప్పుడు పర్వాలేదు, ఇంకా పర్వాలేదు. అది కూడా త్వరలోనే మంచిగా మిమ్మల్ని కూడా ఇస్తాం అది ఓపెనింగ్. తప్పకుండా. పెద్దవాళ్ళు నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉంది, ఎందుకంటే ఎర్రచందనం అనేది చాలా వాల్యుబుల్ పార్టికల్స్ గా మనం చూస్తాం. అలాంటి వాల్యుబుల్స్ ని ఎట్లా స్మగ్లింగ్ చేస్తారు అసలు ఇన్ని దాటుకొని? సమాజంలో అన్ని రకాల స్మగ్లింగ్ చేస్తారు. టేక్ చేస్తారా? టేకు చేస్తలేరా? టీకు వుడ్ చేస్తారు. సారాయి చేస్తలేరా? అవి ఎందుకు పర్మిషన్? ఎందుకు సారాయి, ఎందుకు దొంగ సారా కాచి చేస్తారు? పేదవాడికి ఎన్నో ఆకలి సమస్యలండి. ఆకలి కేకల బాధ, ఆకలి అనుభవించిన వాడికి తెలుస్తుంది. ఇప్పుడు అంటే ఏ బాధలు మిమ్మల్ని ఎర్రచందనం ఏం తీసుకెళ్ళాయి? బాధలు కదా, లైసెన్స్ దీంట్లో ఉన్న సోర్సెస్ వెతుకున్నాను నేను. ఫిల్ ద గ్యాప్. నేను అప్పుడేదో నవల్ చదివాను, పర్సనల్ డెవలప్మెంట్, ఇది ఫిల్ ద గ్యాప్ అని చదివాను. అంటే ఎక్కడైతే అవకాశం ఉంటుందో అది చేయు. ఇప్పుడు అందరూ బార్ పెట్టారు, మనం బార్ పెడితే ఎవడొస్తారండి? అంటే అంటే అందరూ ఏదో బొటిక్కి పెట్టారు, పక్కనే పెట్టారు. అంటే ఏదైనా ఒకటి క్రియేటివిటీ, ఏదైనా ఒకటి డిఫరెంట్గా ఉండాలి. ప్రజలు ఇప్పుడు అంటే నేను పర్సనల్ డెవలప్మెంట్ బుక్స్ బాగా చదువుతాను. ఆలోచన ద్వారా నేను స్టడీ చేశాను. ఓన్లీ జపానీస్ ఉన్నారు, మనకు సోర్సెస్ ఉంది. ఒక చెడ్డ పేరు. ఇప్పుడు చిలకలూరుపేటలో పుట్టడం తప్పు కాదండి. చిలకలూరుపేటలో అమ్మ ఉంటుంది, తల్లి ఉంటుంది, చెల్లి ఉంటుంది, అక్క ఉంటుంది. అది తప్పు కాదు. ఇప్పుడు మన రకరకాల అపోహలు ఉంటాయి, దాన్ని మనం ఏం చేస్తున్నాం నిరుపమ గారు? ఇప్పుడు లైసెన్స్ అదే చెప్తున్నా, గవర్నమెంట్ చేస్తున్నది, వాళ్ళని ఏమంటారు? ఇప్పుడు రీసెంట్ 4 రోజుల కింద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యాక్షన్ పెట్టింది, వాళ్ళని ఏమనాలి? ఒరిస్సా ప్రభుత్వం యాక్షన్ పెట్టింది, వాళ్ళని ఏమనాలి? కర్ణాటక ప్రభుత్వం యాక్షన్ పెడుతుంది, వాళ్ళని ఏమనాలి? తమిళనాడు గవర్నమెంట్ యాక్షన్ పెడుతుంది, వాళ్ళని ఏమనాలి? ఇండియన్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ యాక్షన్ పెడుతుంది, వాళ్ళని ఏమనాలి? అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ఇక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ఎవరు మేడం? రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎవరు? ప్రభుత్వం ఏమో బహిరంగ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్లోబల్ టెండర్స్ వేసి, జపాన్ పోయి రోడ్ షోలు పెట్టి, చైనా పోయి రోడ్ షోలు పెట్టి, సింగపూర్ పోయి రోడ్ షోలు పెట్టి, దుబాయ్ పోయి రోడ్ షోలు పెట్టిన ఈ గవర్నమెంట్ ప్రజలకు ఎందుకు చెప్పలేకపోతుంది ఓపెన్గా? జపాన్లో పోయి రోడ్ షో చేస్తున్నారు, సింగపూర్లో పోయి రోడ్ షో చేస్తావు, చైనాలో పోయి రోడ్ షో చేస్తావు, దుబాయ్. మరి నీ దగ్గర ఎందుకు చెప్పట్లేదు? ఇప్పుడు ఎందుకు ఢిల్లీలో, హైదరాబాద్లో కూడా బొమ్మలు బిజినెస్ సెంటర్స్ పెడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ రీసెంట్లీ పెట్టారు, ఏదో హోటల్ ఉంటుంది అమీర్పేటలో, అక్కడ పెడతారు. పాపం వాళ్ళు దానికి సరైన ప్రమోటింగ్ లేదు, సరైన ప్రజల అవగాహన రావట్లేదు. వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు కూడా ప్రొడక్షన్ తయారు చేయడానికి ప్రయత్నాలు చేశారు, కానీ దాంట్లో ఉన్న ఇబ్బందులు దాంట్లో ఉంటాయి. ఎందుకంటే గవర్నమెంట్ అధికారులకు కూడా అన్ని పరిమితుల్లో లోబడి పనిచేయాలి. నేను అందు గురించి ఏమంటానంటే, ఇది కొద్దిగా సింప్లిఫై చేయండి. అనుమతుల విషయంలో కానీ ఆ విషయంలో కానీ ఒక రకరకాల దాంట్లో కూడా ఈ డిలే ఆఫ్ ప్రాసెస్ వల్ల అధికారులు కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డ వాళ్ళు ఉంటారు. మంచి అధికారులు చాలా మంది ఉన్నారు, కానీ కొద్దిమంది చెడ్డ అధికారుల వల్ల సమస్యలు వస్తున్నాయి. అంటే అట్లా దాంట్లో కంట్రోల్ చేసుకుని పని చేస్తున్నారు. కంట్రోల్ తప్పిపోతే డబ్బులు రావాలని కొందరు బాధ, కొందరు మంచి ఆఫీసర్లకు మీద కంట్రోల్ తప్పితే మా తలనొప్పి పోతుంది, 10 మందికి ఉపయోగపడుతుందని ఆఫీసర్లకు. అంటే చెడుకు మంచికి జరిగే ఒక పోరాటం, మానవుడు పుట్టి నుంచి ఆది మానవుడి నుంచి చెడు మంచిలో పోరాటం ఎట్లుంటుందో ఇది కూడా అట్లా. ఇప్పుడు ఇట్లా ప్రతిపక్షము స్వపక్షము ఎట్లా కొట్లాడుతున్నాం రాజకీయాలల్లో, కుల వ్యవస్థ కావచ్చు, మత వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ సృష్టించుకుని ఎర్రచందనం అనేది చాలా టీవీ ఛానల్లో చెప్పి ఎర్రచందనం మీద ఒక పెద్ద స్టడీ ఇది. ఇప్పుడు ఇన్ని బుక్స్ ఉన్నాయి. బ్రిటిష్లు ఉన్నప్పుడు లండన్కి ఎక్స్పోర్ట్ అయింది. అది ఏం చెప్పడం కాదు, ఇదంతా స్టడీస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు యాక్షన్ పెట్టేప్పుడు చెప్తుంది స్టడీ అంతా. 1881లో ఎంత ఎక్స్పోర్ట్ అయింది బ్రిటిష్కు, 1886లో ఎంత అయింది అంతా. అప్పుడు బ్రిటిష్ వాళ్ళకి కస్టమ్స్ రికార్డ్స్ 81 ఎట్లా చెప్పొచ్చు? అది చెప్పేది రాష్ట్ర ప్రభుత్వం. మళ్ళా భారతదేశంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది అడట. ఇది ఎవ్వరికి తెలియదు అసలు పాపం. అది కూడా నేను తెలంగాణ కాబట్టి అదొక ఆ కేసు పెట్టడానికి కారణం కూడా కొంతమంది మంత్రులు వ్యక్తిగతంగా కక్ష కట్టారు, కొంతమంది అధికారులు కూడా ఆ స్మగ్లర్లు అందరూ కక్ష కట్టారు తెలంగాణ వాడిని అని.
ఓకే. దానికి మెయిన్ ఏంటంటే ఒక దుర్మార్గుడైన అధికారిని వాడుకొని అది ఆల్రెడీ ఛార్జ్ షీట్ కూడా అయిపోయింది, అది కూడా త్వరలో అది కూడా అయిపోతుంది.